కడప జిల్లా జమ్మలమడుగులో మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మీ రక్షణ మా బాధ్యత పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండి సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. అర్బన్ సిఐ నరేష్ బాబు సైబర్ నేరాలు ఇవ్టీజింగ్ పై జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, లాయర్ సుబ్బారావు, ఐసిడిఎస్ అధికారులు, వైద్యులు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మేము ఎందుకు ఈ మీటింగ్ పెట్టవలసి వచ్చింది అని. రీసెంట్గా మీరు మదనపల్లిలో ఒక ఇష్యూ ఉంటారు. ఒక పాప, ఆ అమ్మాయి చిన్న పాప ఇంట్లో ఆడుకోవడానికి పక్కింటికి వెళ్తుంది. పక్కింటికి వెళ్ళిన వాడు తాగివాడు ఆ అమ్మాయిని చంపేసేసి ఒక చిన్న డబ్బాలో నీళ్ళ తొట్టిలో కుక్కేసి ఏమీ తెలియదని బుకాయిస్తారు. మీకు అర్థం చేసుకోండి. అంటే పిల్లలకి ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు మనం 24 గంటలు పిల్లల్ని కాపలా కాయలేము. కానీ మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తారా రారా అనే అనుమానం అయితే మనకు ఉండకూడదని చెప్పేసి అంటారు. అందుకోసమే అలాగే మన మైలవరం మీకు తెలిసే ఉంటుంది, తలమంచిపట్నం లిమిట్స్లో ఒక పాపని, చిన్న పాప, 3 సంవత్సరాల పాప, ఈ తర్వాత వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది వేరే విషయం. ఎవరైనా సరే మా సబ్ డివిజన్లో ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయటం అనేది చేస్తే వాడికి అదే చివరి రోజు అని చెప్పి నేనైతే చెప్తాను. అది మేము చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. మీ అందరికీ ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే మీరు రకరకాల విలేజెస్లో ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు విని మీ ఏరియాలో మీకు చేతనంత వరకు 4-5 సాయంత్రం పూట ఇంటికాడ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, మీ సంగతులు మాట్లాడుకుంటూ, మా సంగతులు కూడా మాట్లాడుకొని, ఇలా ఉందమ్మా, ఏదైనా ఉంటే మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి తెలియజేద్దాం, వాడు చూసుకుంటారు అనే ధైర్యాన్ని మీ ద్వారా వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇంకా కొట్టుకోండి చెప్పండి. తరువాత మీ అందరికీ ఆడపిల్లలు, మన పిల్లలు జమ్మలమడుగు వచ్చి చదువుతూ ఉంటారు. ఇంతవరకు నా దగ్గరికి ఒక్కళ్ళు కూడా మా అమ్మాయి కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, సాయంత్రం కూడా ఒక్కడు ఏడిపిస్తున్నాడని నా దగ్గరికి ఒక్కడు రాలా. అంటే లేదనే కాదు, ఒకటి అలా ఉంటుంది. ఎందుకో మరి ఎవరు కూడా, అంటే తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటంలా. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో సమయంలో అమ్మా రోజు వస్తుంటే ఒకడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడమ్మా అని చెప్పి చెప్తారు. లేదంటే నాన్న మాట్లాడితే నాన్నతో ఉన్న నాన్న ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతారని చెప్తారు. అసలు మీరు మాట్లాడితే కదా పిల్లలతో స్కూల్కి పంపించారు, డబ్బులు అయితే కట్టారు, వాళ్ళు 7 గంటలకు వస్తారు. రావడంతో స్నానాలు ఉపకారాలు చేసి మళ్ళీ హోంవర్క్ పడుకుంటారు. ఇక పిల్లలతో ఎప్పుడు మాట్లాడేది మనం? పిల్లలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎవరెవరితో వెళ్తున్నారు, ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే మా దగ్గరికి చాలామంది తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంటే కనపట్టలేదని చెప్పేసి వస్తారు. పిల్లలు కనపడటం అంటే 2 రకాలు. ఒకటి, ఎవరన్నా పిల్లలు ఎత్తుకొని పోయేవాళ్ళు కిడ్నాప్ చేయాలా, లేదంటే ఎవరన్నా ప్రేమించి తెలిసి తెలియని వయసులో వెళ్ళిపోవాలా, ఒకవేళ మేజర్ అయినా కూడా ప్రేమించామనే కారణంతో వెళ్ళిపోవాలి. చాలామందికి మేము 18 ఏళ్ళు దాటగానే మేము పెళ్లి చేసుకోవచ్చు అని అన్నారు. మగపిల్లలు, వాడు మైలవరంలో ఒకడు చిన్న పాప, 3 సంవత్సరాల పాప ఎత్తుకొని 2 రోజుల పాటు ఆ పిల్లని ఎత్తుకుంటూ, 2వ రోజు ఆ పిల్లని తీసుకొని వెళ్ళి మాలస్ చేస్తాడు. పాపం ఆ పిల్ల బాధపడితే మళ్ళీ ఎవరికైనా తెలిసిందేమని చెప్పి చంపేస్తాడు. సరే, తర్వాత వాడు చనిపోయాడు. కానీ మనం మన పిల్లలు ఎవరి దగ్గర ఉంటున్నారు ఏందని తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉన్నది. అది కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మీకు మీ విలేజెస్లో మేము ప్రతిరోజు ఒక కానిస్టేబుల్ని ఒక గ్రామంలో పడుకోబెడుతున్నాం, ఒక్కొక్క మండలంలో. అతను మీ స్టేషన్కి వచ్చి, మీ విలేజ్కి వచ్చి అక్కడ ఉన్నవాళ్ళతో మాట్లాడి రాత్రిపూట మీ గ్రామంలో పడుకుంటున్నాడు. అతనికి మీరు సమస్యలు చెప్పచ్చు. మీ గ్రామంలో ఎప్పుడైనా కానిస్టేబుల్ వచ్చి మీ గ్రామంలో ఉంటే అతనికి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మాకు తెలియజేస్తారు. వాటిని మేము రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత ఈ
కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ మనం కాలేజీకి వస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు చాలామంది నేను చేస్తున్న తప్పు ఏంటంటారండి, పాపం మనం పిల్లల మార్కులు అడుగుతున్నారు, పిల్లలు ఎన్ని మార్కులు వస్తున్నాయి, బాగా చదువుతున్నావా అని అడుగుతున్నారు. కానీ నీ ఫ్రెండ్స్ ఎవరమ్మా, నీ ఫ్రెండ్స్ అని ఎవరని అడగటంలా, తెలుసుకోవటంలా. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళతో తిరిగితే వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారు. మన పిల్లలు పూర్వమోగలతో తిరిగితే మనకు లాస్. ఎందుకంటే పాపలను పెంచిన తర్వాత ఆ కష్టము అనుభవించిన వాడికి తెలుస్తుంది. మనం చూస్తూ ఉంటాం, కళ్ళ వేళ్ళ పడుతుంటారు తల్లిదండ్రులు వచ్చి. మేము కూడా కొన్ని మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జమ్మలమడుగు సబ్ డివిజన్లో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు కడప ప్రతి సోమవారం ఎస్పీ గారు మాకు స్పందన ఇది ఆ పిల్లలు ఏడుస్తున్నా కూడా ఒక ఏడు కొట్టి సెల్ ఆడిచ్చేసి టీవీలు ఇతర పనులు చేసుకుంటాం. నా వైపు నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం సమాజంలో ఒక పౌరుడిగా ఉన్నప్పుడు జనరల్ పాపులేషన్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఏ క్రైమ్లో మనం విక్టిమ్ కాకూడదు, మనం అక్యూజ్డ్ కాకూడదు, అలానే ఉండాలి. అంటే నార్మల్ మనిషి ఆలోచన ఎట్లా ఉంటుంది, ఎక్కడ మనం బాధపడకూడదు, మన వల్ల ఒకరు బాధపడకూడదు అని. సో మనం విక్టిమ్ కాకూడదు అంటే ఏర్పాటు చేయడం జరిగిందంటే, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మహిళలు అఘాయిత్యాలకు గురైందన్నారు. ఉదాహరణకి నిర్భయ పేరు విన్నారా, దిశ విన్నారా, రీసెంట్గా మన కడప జిల్లాలో కీర్తన. ఇట్లా ఎన్ని మేము ప్రికాషన్స్ తీసుకున్నా కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల మహిళలు అనేవాళ్ళు ఈ నేరాలకు గురైతా ఉన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళకి అవగాహన కల్పించాలా. ఒక నేరం జరిగిపోయిన తర్వాత వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చలేమనే ఉద్దేశంతో కడప జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ లైన్ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా ఐసిడిఎస్ అయితేనేమి, ఎన్జిఓస్ నుంచి కానీ, అడ్వకేట్స్ అయితేనేమి, డాక్టర్ గారు అయితేనేమి, మన మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అయితేనేమి వచ్చి వాళ్ళ యొక్క విలువైన సమాచారం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోరల్ వాల్యూస్ గురించి చెప్పడం జరిగింది. మేడం కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం మోరల్ వాల్యూస్ పెట్టుకొని ఉంటే ఎక్కడ కూడా ఒక తప్పు చేయడానికి కూడా వెనకది వేస్తాం. అవి మోరల్ వాల్యూస్ లేకపోవడంలోనే ఉన్న స్టడీస్లో మనం ఏది చేస్తామో తెలియడం లేదు. తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ ఏది మంచి ఏది చెడ్డ చేయకుండా తప్పుడు సమాసాల వల్ల నేరాలకు గురి అవకాశం ఉంది. అదేవిధంగా మేడం గారు కూడా చెప్పారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతాయి, ఈ సెక్షువల్ మామూలుగా సెన్సిటైజ్ ఏదైతే ఉందో లింగ వివక్షత, దానికోసము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అబ్బాయి పుట్టాలా, తర్వాత అమ్మాయి అనే వాళ్ళకి మనకు బడ్డం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో కడుపులో ఉండగానే